సర్వశక్తిమంతుడైన దేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన సర్వేశ్వరుడికి, ఆయన చేత సర్వాధికారము పొంది ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే దేవుని ఆత్మ సహాయంతో మనందరి తరపున వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. దేవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును రక్షకుడుగాను ప్రభువుగాను అంగీకరించి ఆయనలోనికి బాప్తిసం తీసుకున్నటువంటి సోదరులైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన అంశం ప్రపంచమంతా పండగ చేసుకుంటున్నారు. ఏమని? మట్టల పామ్ సండే అంట. భలే ఉంది కదా చెప్పుకోవడానికి. ఈ పదం మాత్రం బైబిల్లో లేదు. 66 పుస్తకాలలో ఎక్కడైనా మీకు మట్టల ఆదివారం అని, శుభ శుక్రవారం అని, ఈస్టర్ అని, ఏమండి భస్మ బుధవారం అని ఉన్నాయి ఎక్కడన్నా? చెప్పండి చూద్దాం. అంటే బైబిల్లో దేవుడు చెప్పనివి, అవునా, దేవుడు చేయమని చెప్పనివి మనము అధిక భక్తి శ్రద్ధలతో ఇవి చేస్తున్నాం. ఈరోజు మీరు ఎక్కడన్నా చర్చిలో చుట్టూ వెళ్తే ఏం మట్టలు? ఈత మట్టలు బైబిల్లో లేవు. ఖర్జూరపు మట్టలు ఉన్నాయా ఇంతకీ? ఆలోచన చేస్తే ఇవి దొరికే దేశం వేరు, ప్రదేశం వేరు, దొరికిన కాలం వేరు, అప్పుడు చేయవలసిన విధానం వేరు. నీకు ఇక్కడేం చెప్పలేదు కదా, నీకు ఖర్జూరపు మట్టలు ఎక్కడి? నీ ఇష్టం వచ్చినప్పుడు చేస్తే ఎట్లా? కాబట్టి ఏది చేస్తున్నావో అది లేఖనం ప్రకారంగా ఉందా? మీరేమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞది. ఆలోచన చేయండి మీరు. అందుకనే అసలు దీని సృష్టి ఎలా జరిగింది, దీన్ని ఎవడు ప్రవేశపెట్టాడు? ఎందుకంటే బైబిల్లో సత్యవాక్యము, అపోస్తలుల బోధ ప్రకటించబడుతున్న కాలంలో ఇవేమి ఉండవు. అపోస్తలుడు ముందుగానే జరగబోయే ఈ నష్టాన్ని ఆలోచించి ఓ మాట చెప్తాడు. నేను ఇంత కష్టపడి సువార్త చెప్పి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాను, కానీ మరలా మీరు భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరుగుట చూడగా నాకు ఆశ్చర్యం వేసింది. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను అన్నిటినీ మీరు ఆచరించుచున్నారు, ఇది వ్యర్థము అన్నాడు. కానీ మనం దినాలు భస్మ బుధవారం అంటే ఏంటిది, 40 దినాల శ్రమలేంటి, ఈరోజు మట్టల ఆదివారం ఏంటి, రేపు శుభ శుక్రవారం ఏంటి, ఆ తర్వాత ఈస్టర్ ఏంటి, ఇవన్నీ ఏం లేవు కదా. లేని వాటిని ఇంత పరిగెత్తి చేస్తున్నారు అంటే ఇది నాయకుల ద్వారా సాతాను పనిన కుట్ర. ఇది ఎవరు చేయిస్తున్నారు? నాయకులే. ఎవరి కోసం? వారి స్వార్థం కోసం. అంటే లోకంలో పేరు తెచ్చుకోవాలి మేము, అవునా కదా, మేమున్నాం క్రైస్తవ్యానికి నాయకులము అని విశ్వాస భ్రష్టత్వంలోనికి నడిపించడానికి జరుపుతున్న పండగ ఇది. అసలు ఇది వాళ్ళు చేశారు. నిన్ను చేయమని ఎవడు చెప్పాడు? ఇప్పుడు మొత్తం నేను ప్రశ్నిస్తున్నది సమాజాన్ని ఏంటంటే, వాళ్ళు చేశారు కరెక్టే, నిన్ను చేయమన్నది ఎవడు? ఆనాడు యూదులు చేశారు. ఎందుకంటే వాళ్లకు చెయ్యమని వాళ్ళకున్నది, వాళ్ళ సాంప్రదాయంలో వారిని దేవుడు అలా నడిపించాడు. మీరు కనుక ఆలోచన చేస్తే యేసుక్రీస్తు తన రాజ్యమైన యెరూషలేము రాజధానికి వచ్చేటప్పుడు ఆయన ఎలా వచ్చాడు, ఆయన ఏ విధంగా వస్తాడు అని ఏమంటుంది, లేఖనాలలో రాయబడి ఉంది. ఏమని? నీ రాజు సాత్వికుడును దీన మనసు గలవాడునై ఉండి గాడిద పిల్ల మీద ఎక్కి వస్తాడు అనేది ప్రవచనం. ఆ ప్రవచనము నెరవేర్చడానికి యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద ఎక్కొచ్చాడు యెరూషలేము. అది ఆయన గురించి వ్రాయబడిన మాట. అలాగే మరొక మాట ఉంటుంది కీర్తనలో,
మీరు జాగ్రత్తగా విన్నట్టయితే మరొక మాట ఏమవుతుందంటే కీర్తన 118లో మనం చూస్తే ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును కాకుండా ఆశీర్వదింపబడునుగాక అని ఉంటుంది. ప్రభువు పేరట వచ్చువాడు, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. 118వ కీర్తన 26వ వచనం చూడండి. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక అని రాసిపెట్టాడు. కాబట్టి దాన్ని యథాతథంగా అపోస్తలుడైన యోహాను 12వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 12 నుంచా. మర్నాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ప్రభు పేరట అంటే యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక అని ఉండాలి ఇక్కడ. ఎందుకంటే కీర్తనలో ఉన్నది ఆశీర్వాదం ముందు కాకంటే యేసు ప్రభువు ఆశీర్వదింపబడాలి. ఎందుకంటే యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన దేవుని చేత ఆశీర్వదింపబడ్డవాడు. ఒకవేళ మీరు కనుక బైబిల్లో చూస్తే యేసు ప్రభును జ్ఞాపకం చేసుకున్నాడు కూడా ఆశీర్వాదం ముందును కాక అని ఉంటుంది. తెలుసా? నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. ఆ నీతిమంతుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు. యేసు ప్రభును మనం జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదాలు వస్తాయి మనకు. అలాగే యేసు ప్రభు దేవుని పేరిట వచ్చాడు కాబట్టి ఆయన కూడా ఆశీర్వదింపబడ్డవాడే. ఇది అసలు మీనింగ్. ఓకే, ఇలా గాడిద మీద వస్తున్నప్పుడు ప్రజలందరూ ఏం చేశారట? ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా జయమో జయము అని కేకలు వేస్తున్నప్పుడు అక్కడున్న మనుషులు ఏమన్నారట, ఏంటి అలాగ కేకలు వేస్తున్నారు, అలా నోరు మూయించమంటే వాళ్ళు నోరు మూసుకుంటే ఈ రాళ్ళు అంటే ఇది జరగవలసింది. ఎందుకంటే ఒక రాజు తన రాజ్యాభిషేకం పట్టాభిషేకంకు వస్తున్నప్పుడు జనులందరూ ఏం చేయాలంటే కేకలు వేయాలి. అది ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకింపబడే వారి సాంప్రదాయము, పద్ధతి, లేకపోతే ఇశ్రాయేలీయుల ఆచారం అనుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే యేసు ప్రభు ఎవరి కుమారుడని చెప్పబడ్డాడో దావీదు కుమారుడని చెప్పబడ్డాడు. కాబట్టి దావీదు కుమారుడు సింహాసనం మీద కూర్చొని అభిషేకింపబడాలి అని అడిగితే అతడు కూడా ఏం చేయాలి? కంచరగాడిద మీద ఎక్కి రావాలి. అది లా, అది పాత నిబంధనలో ఉన్న పద్ధతి. అందుకే మొదటి రాజుల గ్రంథంలో 1వ అధ్యాయం అలాగే 44 నుంచి చూస్తే రాజైన యాజకుడు సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీయులను పెలేతీయులను అతనితో పంపగా వారు రాజు కంచరగాడిద మీద అతని నూరేగించిరి. యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతాను గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకం చేసిరి. అక్కడ నుండి వారు సంతోషంగా వచ్చి ఉన్నారు. అందువలన పట్టణము అల్లరి ఆయను. మీకు వినబడిన ఈ ధ్వని ఇదే. చాలా అంటే దావీదు కుమారుడు మరి బెత్షెబా చేసిన అభ్యర్థనను బట్టి దావీదు తన కుమారుడైన సొలొమోనుకు రాజ్యం అప్పగించాడు. మిగతా రాజ్య కుమారులు ఉన్నా ఎవడైతే నేను నా తండ్రికి రాజ్యం నాదే అనుకుంటున్నాడో వాణ్ణి కాదని సంకల్పానుసారంగా సొలొమోను రాజుగా చేసినప్పుడు ఎలా జరగవలసి ఉందో అంటే తైలం పోసి ఆయనను అభిషేకించి కంచరగాదింద కూర్చుండబెట్టి జనాలు ఏం చేయాలంటే కేకలు వేస్తూ ఊర్లోకి ఎంటర్ చేయాలి. అది దావీదు కుమారుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టే పద్ధతి. ఇప్పుడు 2వ రాజుల గ్రంథంలో కొంచెం అడ్వాన్స్ ఉంటుంది. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనం. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషేక్తునిగా చేయుచున్నాను. చాలు, తైలము పోసి అభిషేకించి పట్టాభిషేక్తుని చేయాలి. ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలించాలి అంటే అభిషేకం అవసరం.
ఆ అభిషేకం వాళ్ళు నూనె పోసి రాసి వాళ్ళు స్తుతించి వాళ్ళు నడిపించాలి. తర్వాత 13వ వచనం చదవండి. అంతటా వారు అతి వేగిరంగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిర్రి అన్నాడు. అంటే ఇంకేం చేయాలా? ఊరేగించేటప్పుడు ఇంకేం కావాలా? బట్టలు వరసాలి. ఏమండి, ఇప్పుడు ఈ ఊరేగింపు చేస్తున్న వాళ్ళు బట్టలు వరుసుకుంటున్నారా? అవునా? ఊరేగిస్తున్నప్పుడు నువ్వే తిరుగుతున్నావు, కానీ మరి నీ కంచరగాడిదేది, దాని మీద కూర్చున్న యేసు ప్రభువేడి. పరిస్థితి ఏంటంటే ఇటు దేవుని విశ్వాసంలో వాక్యంలో లేరు. ఎందుకంటే అది ఎవరిని చేయమంటే వాళ్ళు చేసేసారు. అది యేసుని గురించిన ప్రవచనాలన్నీ నెరవేరిపోయినాయి. ఇంతకీ ఇది ఎందుకు జరిగింది అంటే, పస్కా బలి పశువుకు ఆ బలి పశువును సిద్ధం చేయాలి. ఎందుకంటే రాజు తన ప్రాణాన్ని అర్పించాలి. అభిషేకింపబడిన తర్వాత తన ప్రజల కోసం ప్రాణం పెట్టే పరిస్థితి. ఆ పరిస్థితి ఏంటంటే పస్కా పండుగ. పస్కా పండుగలో ఎలా చెయ్యాలి అంటే, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. అది ఇశ్రాయేలుల మొదటి నెల అయిన నీసాను నెల మొదటి దినం నుండి 10వ రోజున, అంటే దశమి నాడు నిర్గమాకాండం చూద్దాం. పస్కా పండుగ ఇది కూడా మనకు లేదు. ఈ పస్కా పండుగ అనేది ఇశ్రాయేలు చేయాలి. ఎందుకంటే వాడు ఐగుప్తులో నుంచి కనానుకు బయలుదేరిన దినానికంటే చీకటిలో నుండి వెలుగులోనికి ప్రవేశించిన దినాన్ని గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళను నీసాను నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించమన్నాడు. ఆ పండుగ ఆచరించే విధానము నిర్గమాకాండము 12వ అధ్యాయము 2 నుంచి. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు అంటే ఈరోజు ఎవరైతే పామ్ సండే చేస్తున్నారో ఇంకా యూదుల పద్ధతులనే ఆచరిస్తున్నారు తప్ప క్రీస్తు బోధలో లేరు. ఎందుకంటే వారి క్యాలెండర్ ప్రకారంగా ఈరోజు వారి దశమి. అంతేకాని ఆదివారం అని చెప్పలేదు బైబిల్లో. ఏమని చెప్పాడు? 10వ దినం మొదటి నెల దశమి నాడు. అంటే 10వ దినము నాడు ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ తెచ్చి దాన్ని 4 రోజులు మేపి సిద్ధపరిచి 4వ దినాన బలియాలి. అది పస్కా బలి. సో యేసుక్రీస్తు ప్రభువు కూడా తన బలికి ముందు 4 రోజుల ముందు యెరూషలేముకి వచ్చేసాడు. వచ్చి 4 రోజులు మొత్తం అందరితో కలిసి, అసలు తను చావడానికి, అవునా కదా, ముందు అధికారం రాజు కావాలి కనుక సంతోషంతో వచ్చిన, దీని తర్వాత నేను చనిపోతానని తెలిసిన ఆయన మాత్రం ఏడు ముఖం పెట్టకుండా విజయోత్సవంతో వచ్చేసాడు. ఇది కూడా మనకు గుర్తుండట్లేదు. అర్థమైందా లేదా? సో ఇది చేసిన తర్వాత ఏమైనా 4 రోజుల తర్వాత బలి అయిపోయింది. ఇవాళ ఏంటిది? లెక్క ప్రకారంగా దశమి నుంచి ఎన్ని రోజులు లెక్క పెట్టమన్నాడు? 4 రోజులు. 4 రోజులు ఎప్పుడు వస్తాయి? 10, 11, 12, 13, అవునా కదా, 14. నువ్వు 11 నుంచి లెక్క పెడితే 11, 12, 13, 14 అంటే పస్కా పండుగ దినం. నీసాను నెల 14 అంటే యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఇప్పుడు సోమ, మంగళ, బుధ, గురువారం. లెక్క ప్రకారంగా మన క్యాలెండర్లో చూస్తే 14వ దినం కాదు. ఒకవేళ ఈ క్యాలెండర్ చూస్తే గురువారం నాడు సాయంత్రం ఆయన పట్టబడ్డాడు. మనోళ్ళు ఏం చేశారు? శుక్రవారం చచ్చిపోయాడని శుక్రవారం, వీళ్ళకు వారం కావాలి ముఖ్యంగా. సో గుడ్ ఫ్రైడేను మనుషులు పెట్టిన సిద్ధాంతమే కానీ లెక్క ప్రకారం. ఈ మధ్యలో ఒకడు ఏప్రిల్ 3వ తారీఖు శుభ శుక్రవారం, ఒరిజినల్ శుక్రవారం అని ఒక బుద్ధిహీనుడు వీడియో చేస్తే వానికి నేను కామెంట్ చేశాను. కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిందట శుభ శుక్రవారం. ఏది? ఏప్రిల్ 3 సేమ్ డే వచ్చిందని వీడియోలలో ఊతున్నాడు. ఒరే పిచ్చాడా, శుక్రవారం అనేదే బైబిల్లో లేదు. అవునా కదా? ఆయన శుక్రవారం నాడు చనిపోయాడని బైబిల్లో ఆధారాలు లేవు. ఆయన చనిపోయింది నీసాను నెల 14వ దినం. దట్స్ ఆల్.
ఒకవేళ నువ్వు లెక్క పెడితే ఈ దశమి నుంచి మొదలుకుంటే 4వ దినం అది గురువారం వస్తుంది. ఇది బైబిల్ లెక్క. బైబిల్లో లేని దాన్ని వాళ్ళు ఈరోజు ప్రజలను గుడ్డిగా నమ్మిస్తున్నాడు ఒకడు. లవ్ గాస్పల్ అని ఒక వీడియోలు వస్తుంటాయి. ఫలానా రోజే పుట్టాలి, బైబిల్లో లేని బర్త్డేలు చెప్తాడు, బైబిల్లో లేని డెత్డేలు చెప్తాడు. అవునా కదా? మీరు ఆలోచన. ఇంకా మధ్యలో బైబిల్ ఫ్యాక్ట్స్ అని కొన్ని వస్తున్నాయి. అవునా? అవన్నిటినీ మనం చూస్తే ఏవి కూడా బైబిల్కు వ్యతిరేకమే. ఈ లేఖనాన్ని పరిశోధిస్తే సత్యం తెలుస్తుంది. కాబట్టి నిజానికి మట్టలాదివారము యేసుక్రీస్తు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డానికి గాడిద మీద ఊరేగించి వచ్చిన దినం అది. అంతే, అది ఆయన చేసేశారు. అప్పుడు మరి పట్టబడిన తర్వాత పిలాతు ముందు నిలబడ్డప్పుడు ఏమంటాడు? నువ్వు రాజు అంటే, అవును నేను రాజునే అన్నాడు. అనగానే అందరు మరి రాజు ఎప్పుడైండు? రాజ్యాభిషేకం జరగాలంటే ఏం జరగాలి? తైలాభిషేకం జరగాలి, గాడిద మీద రావాలి, జనులు కేకలు వేయాలి. జరిగిపోయింది. అది వాళ్ళు గమనించలేదు. యేసుక్రీస్తుని ఎలా పట్టుకుందామా, ఎలా అయినా నిందేద్దామా, ఎలా చంపుదామా అనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఈ లేఖనాలు జరిగిపోతున్నాయి, లేఖనాలు నెరవేరుస్తున్నాడు ప్రభు అనే ఆలోచన. ఎందుకంటే నువ్వు ఒక సైడ్లో ఉన్నావనుకో, ఒక మైండ్లో ఉన్నావనుకో, ఇక్కడికి అదే పిచ్చి. ఈ మధ్యలో ఒకడు మన దగ్గర నేర్చుకొని మనకు వ్యతిరేకమైనడు ఏమంటున్నాడు? మీకేం పని లేదా? యేసుక్రీస్తుని తగ్గిస్తున్నారు, యేసుక్రీస్తుని దేవుడు కాదంటున్నారు. ఎవడు చెప్పాడా నీకు? దేవత్వం లేదంటున్నాడు పెట్టి ఒకడు అంటున్నాడు. ఇప్పుడు నేను ఇచ్చాను ఒక ఆఫర్, యేసును దేవుడని నమ్మితే నిత్య జీవం ఒక రెఫరెన్స్ ఉంటే చూపిస్తే నేను ₹1,00,000 ఇస్తాను రా నేనంటే, వాడేమంటున్నాడు? దేవుడు కాదనే రెఫరెన్స్ చూపించమంటున్నాడు. ఉందా ఏమన్నానికి బుద్ధి? దేవుడు కాదు అని చెప్పే రెఫరెన్స్ బైబిల్లో ఉండదు. ఎందుకుంటుంది? అసలు దేవుడు అని చెప్పినోడే వాడు నీకు. అసలు ఆ కాలంలో ఆయన దేవుని కుమారుడనే నమ్మలేదు, దేవుడని నమ్మారా? దేవుడు కాదంటే ఒప్పుకుంటారా? అసలు ఆ వాదన లేదు బైబిల్ కాలంలో. దేవుడనే వాదన లేదు, దేవుడు కాదనే, దేవుని కుమారుడు కాదనే దౌర్భాగ్యులు ఉన్న స్థానంలో వాళ్ళు యేసు దేవుని కుమారుడని ప్రకటించి రాబోయే కాలంలో ఇలాంటి దౌర్భాగ్యాలు వస్తారని చెప్పే మీరు యేసు దేవుని కుమారుడని నమ్మితేనే మీకు నిత్య జీవం అని రాయబడింది. అంటే సాతాను ఎన్ని రకాలుగా కుట్రలు పన్ని యేసుక్రీస్తు త్యాగాన్ని తగ్గించటానికి, యేసును మరిపించటానికి, ఈ లోకాన్ని మురిపించటానికి విశ్వ ప్రయత్నం చేస్తే అందులో ఒక భాగమే ఈ మట్టలాదివారం. అర్థమైందా? అసలైనది ఏంటిది? అసలైన రాజుగా వారి ఇశ్రాయేళ్ల సాంప్రదాయబద్ధంగా రాజుగా అభిషేకింపబడి పట్టాభిషేకం చేయబడ్డానికి వచ్చిన దినం ఇది. రాజుగా ప్రకటించినప్పుడు ఏం చేయాలి? మనం ఊరేగింపు చేసేసారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం నువ్వు ఊరేగింపు చేస్తున్నావు అంటే ఏంటిది? వారి ఆచారాన్ని నువ్వు పాటిస్తున్నావు. ఇది క్రైస్తవులు అనబడిన RCM వాళ్ళు లేదా యేసు ప్రభును నమ్మని యూదులు పడిన కుట్రలో ఒక భాగమే. జాగ్రత్తగా వినాలి మనం. ఎందుకంటే మనకు విశ్వాసం, మనం క్రైస్తవులు. మనం ఏం చేయాలి? ప్రకటించాలి క్రీస్తును, క్రీస్తు త్యాగాన్ని ప్రకటించాలి, క్రీస్తును, అవునా కదా, వాక్యాన్ని జీర్ణం చేసుకోవాలి. అవునా కదా? నమిలి మింగి దాన్ని జీర్ణం చేసుకొని దానికి ఫలితాన్ని చూపించాలి అనేది ఏ రోజు అపోస్తుల భావం. ఇప్పుడు మనం చూస్తే ఒక మాట ఉంటుంది నిర్గమకాండంలో, ఆ నిర్దోషమైన గొర్రెపిల్లను ఎలా తినాలట? నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. ఆ తర్వాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దానిని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్ము మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. అంటే పొంగని రొట్టె అంటే పులియని రొట్టెలు, అంటే కాల్చి ఆ రోజు ఫ్రెష్గా దాన్ని రేపటి వరకు ఉంచకూడదు. అందుకనే ఆ రోజు యేసు ప్రభు యొక్క పార్థివ దేహాన్ని శిలువలో ఉంచకుండా మరో రోజు రాకముందే సమాధిలో పెట్టేశారు. సో ఇది దేనికి సాదృశ్యం అనుకుంటున్నారు? మనం ఈరోజు తింటున్నాం చూడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి
ఆ 34 వరకు చెప్పబడిన పాఠ్య భాగంలో ఏముంటుందంటే ప్రభువు యొక్క బల్ల, ప్రభు యొక్క శరీరము. అదే పస్కా బలి పశువు. ఆ బలి పశువును వాళ్ళు ఎలా తిన్నారో దానికి సాదృశ్యంగా మనకు ఆల్రెడీ ప్రభు ప్రవేశపెట్టాడు. అందులో యేసుప్రభు ఎవరంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి అని ఎన్నడు చేయాలి? అది ప్రతిరోజు చేయాలి. యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవాలంటే మనము కూడి వచ్చినప్పుడు కనుక ఆలోచన చేస్తే బైబిల్లో ఆదివారం అని ఏదైతే తర్జుమా చేశారో అది ఈరోజు తర్జుమాదారులు చేసేటప్పటికి ఉన్న పదాన్ని బట్టి కానీ ఒరిజినల్ బైబిల్లో ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ఉంటుంది. అంటే వారములో మొదటి రోజు ఉంటుంది. ఆ వారములో మొదటి రోజు ఏదో మనకు తెలియదు, అది ఇశ్రాయేళ్ల క్యాలెండర్ ప్రకారం. ఈరోజు వారంలో మొదటి రోజు గ్రీకుల క్యాలెండరు, ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆదివారం. దీన్ని పట్టుకొని బైబిల్కు మనం అన్వయించకుండా ఇది మామూలుగా ఇదే చెయ్యాలి, అందుకనే ఆదివారమే ఆరాధనకు రాకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అన్నావు చూడు, అది తప్పుడు బోధ. ప్రతిరోజు ఆరాధనకు రావాలి నువ్వు. దేవుని ఇంటింటా కూడుకునే దానికి కూడా రాలేదు. ఈరోజు రావటం లేదు అంటే మాకు పనులు ఉన్నాయి అనుకోవచ్చు, మీకు పనులు ఉంటాయి తప్పకుండా, నేనేం కాదట్లేదు. నీ పని అయిపోతే, అవునా కదా, ఒకసారి మాట్లాడాను గుర్తుందా లేదా? ఏమని ఒక మీటింగ్లో మాట్లాడాను గుర్తకల్లో. దేవునికి మీరు ఇచ్చిన టైం అయిపోయిందని మీరు పోతున్నారు, అవునా కదా? మరి దేవుడు మీకు ఇచ్చిన టైం అయిపోతే ఇంటికి పోతారా అని అడిగాను. అంత టక్కుమని ఆగారు తెలుసా. మేము ఇప్పుడు కూడా మీకు ఈరోజు చూడు ఎంతమంది మాకు పని ఉందని రాలేదనుకుందాం. మరి దేవుడు నరులారా తిరిగి మీ పనితో నాకు పని లేదు, నా పని నేను మీకు ఇచ్చిన పని టైం అయిపోయింది రమ్మంటే ఏం చేయాలి? అందుకే ఆ రోజు ప్రతి దినము తప్పక కూడుకున్నారు. అది కూడా మాయమైపోయింది, అవునా కదా? ఆలోచన చేయగలిగితే కనీసం మీరు ఆలోచన చేయండి. వాక్యాన్ని ఎలా పక్కన పెట్టారు వీళ్ళంతా. మీరు చర్చికి రాకపోయినా పర్లేదు, మీ దశంభాగమే అని వాడు అంటాడు. అర్థమైందా లేదా? నెలకొచ్చి మాత్రం దశంభాగం ఇచ్చేయాలట. మీ దశంభాగానికో నమస్కారం. మీరు మనుషులు వచ్చి మీరు కానుక వేయకపోయినా పర్వాలేదు, వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించి నిత్య జీవానికి వారసులు కండి అనేది బైబిల్ బోధ. ఈరోజు మనం చేస్తున్న బోధ. ఆలోచన చేస్తే ఇదిగో పస్కా బలి పండగ చేసుకుంటున్నాం మనం. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని తిని, అవునా కదా? ఆల్రెడీ పస్కా పండగ అయిపోయింది, పస్కా బలి అయిపోయింది. ఆ పస్కా బలి పశువే యేసుక్రీస్తు. దానికి సాదృశ్యంగా మనం ప్రతి సండే బలలో పాల్గొంటున్నాం. అయిపోయింది, ఇంకా యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి బొత్తిగా మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములని వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని యేసుప్రభు చెప్పాడు. ఒకప్పుడు యెషయా చెప్పాడు, తర్వాత పరిశుద్ధాత్ముడు చెప్పాడు. అదే బోధ మనం చేస్తాం, అంతకంటే మించేం లేదు. వాక్యానుసారంగా బ్రతికి వాక్య ప్రకారం మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడమే దేవుడు మనం ముందుంచిన ఆజ్ఞ. ఎందుకంటే ఈ ఆజ్ఞ ఈరోజు కూడా మనం చెప్తున్నది ఏంటంటే మనం చేయవలసింది. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 10వ వచనం జ్ఞాపకం చేసుకో. మరలా రేపు నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి. యేసు ప్రభు దావీదు సంతానంలో నుంచి శరీర ప్రకారంగా వచ్చాడు గనుక, ఆయన యూదుడు గనుక దేవుడు ఆయనకిచ్చిన ఆజ్ఞలు నెరవేర్చాడు. యూదులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు పస్కా పండుగ చేయండి. అది వాళ్ళ ఆజ్ఞ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికీ యూదులు యేసు ప్రభు నమ్మరు. యెరూషలేములో ఉన్న యూదులు యేసు ప్రభు మొదటి రాకడను నమ్మటం లేదు, ఆయన శిలువ యాగాన్ని నమ్మటం లేదు. 27 పుస్తకాలనే ఇప్పుడున్న ఇశ్రాయేలు జనాంగం ఏదైతే ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేద్దాం, యెరూషలేము కోసం ప్రార్థన చేద్దామని క్రైస్తవులు సాతాను మాయలో మనల్ని ప్రేరేపిస్తున్నారో అది తప్పు. ఎందుకంటే నేను మొన్ననే ఒక వీడియో బహుశా ఐబీటీ గ్రూపులో కూడా పెట్టుంటాను. ఈ నెతన్యాహు అనేవాడు పక్కా క్రీస్తు విరోధి. తెలియదు మీకు,
ఏదో మన రక్షకుడు అని చాలామంది అనుకుంటున్నారు, కానీ నెతన్యాహు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ కాలంలో యేసుక్రీస్తు మనకు బనికిరాడు, చెంగీజ్ ఖానే గొప్పోడు యేసుక్రీస్తు కంటే అన్నట్టు మాట్లాడాడు. చెంగీజ్ ఖాన్ చరిత్ర తెలిసే భయంకరమైన రాక్షసుడు. దేశాలను యుద్ధాలు చేసి, చాలా యుద్ధాలు చేసి గెలిచాడు. మంగోలియా అని ఉంటుంది, మీకు చరిత్రకి వెళ్తే చెంగీజ్ ఖాన్ అంత క్రూరుడు ఎవడు లేడు. అలాంటి చెంగీజ్ ఖానే గొప్పోడు అంటున్నాడు. ఈరోజు బతకాలంటే చెంగీజ్ ఖాన్ లాగా బతకాలంటే, ఎందుకంటే వాడు చేస్తున్నది అదే, ఇస్రాయల్ చేస్తున్నది అదే, రాజ్యాకాంక్ష, యుద్ధాలు చేసి మేము గెలవాలనే ఉన్నది. అలాంటి నెతన్యాహు అలాంటి ఇస్రాయల్ కోసం ప్రార్థన చేస్తున్నారంటే క్రైస్తవులు ఏ బోధలో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మనం ఎవరి ఆజ్ఞలు పాటించాలి? యూదులు ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారు, వాళ్ళని మనం పట్టించుకోవద్దు. మనం ఎవరి ఆజ్ఞలు? నా ప్రేమ యందు నిలిచి ఉండాలంటే నా ఆజ్ఞలు గైకొండని యేసుక్రీస్తు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు. ఇదిగో నా శరీరము, నా రక్తం, ఇది నా కొత్త నిబంధన, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నాక ఇది చేయండి అంటే మనం ప్రతి వారం చేస్తున్నాం. కొందరు ఈ ఆదివారం కూడా ప్రతి వారం కూడా చేసే ఓపిక లేదు వాళ్ళకు. నెలకు ఒక్కసారి ఆఖరి ఆదివారమో మొదటి వారం చేసి చేతులు దొరుకుతున్నాం. అసలు కలుసుకున్నప్పుడల్లా యేసు ప్రభును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువే మనకు దిక్కు, యేసు ప్రభువే మనకు మార్గము, యేసు ప్రభువే సత్యము, యేసు ప్రభువే జీవము, సమస్తానికి కారకుడు ఆయన. ఆయన లేకుండా ఏది కలగలేదు. కాబట్టి ఆయన ఆజ్ఞ, ఆయన ఏదైతే అపోస్తలుల ద్వారా మనకిచ్చాడో అది చెయ్యాలి. కనుక అపోస్తలు ఎప్పుడు మట్టలాదివారం చేసినట్టు కానీ, శుభ శుక్రవారం చేసినట్టు కానీ, ఈస్టర్ చేసినట్టు కానీ, భస్మ బుధవారాన్ని చేసినట్టుగా లేదు. అసలు ఈ భస్మ బుధవారం ఎందుకు వచ్చింది అని అంటే, ఈ మట్టలు ఎందుకు వచ్చాయి అంటే, ఈరోజు ఈ మట్టలన్నిటినీ పట్టుకొని ఊరేగింపు చేస్తారు కదా, అది తిరిగి వచ్చిన తర్వాత ఈ మట్టలన్నీ ఏం చేయాలంటే ఒక దగ్గర దాచిపెట్టాలి, పైన దాచిపెట్టి అవి ఎండాలి. మనం వీళ్ళు చెప్తుంటారు చూడు, పచ్చి ఆకులు నీడలో ఎండబెట్టమని. ఆయుర్వేదంలో చెప్తుంటారు పచ్చి ఆకులు తీసి నీడలో ఎండబెట్టాలి. కనుక అవి ఎండబెట్టుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం భస్మ బుధవారం ఎప్పుడు వస్తుందో ఒక రోజున దాన్ని కాల్చి ఏం చేయాలి? ఆ బూడిద తీసుకొని గోనెపట్ట అంటే తెలుసా? మనకు బస్తాలు ఉంటాయి చూడు, అదే గోనె అంటే పప్పు, కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొస్తారు, అలాంటి బస్తా కట్టుకొని కూర్చొని బూడిదలో కూర్చొని బూడిద పూసుకొని అప్పుడు ప్రార్థన చేయాలట. అది ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ. నీకెవడిచ్చాడు? భస్మ బుధవారం అంటే ఇట్లా పూసుకుంటున్నారు, వాళ్ళు పూసుకున్నట్టు ఏదో ఇంత పూసుకొని భస్మ బుధవారం స్టార్ట్ చేస్తే అది పద్ధతి కాదు, అది కూడా ఎగనిస్ట్ ఇలా. కాబట్టి ఇది నీకు యేసు చెప్పలేదు. అవునా? ఉపవాసం ఉండండి అని కూడా చెప్పలేదు, కానీ ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. 40 రోజులు మీరు నా కోసం ఏడవండి అని చెప్పలేదు, అవి చేస్తున్నారు. అవునా? ఆలోచన చేయగలిగితే మొత్తం క్రీస్తుకు విరోధమే. ఈరోజు క్రైస్తవులు క్రీస్తుకు విరోధులుగా బయలుదేరారు. బయటోడే వెళ్ళాడు, ఇంట్లోనే మనలో వాడే క్రీస్తుకు విరోధులుగా మనల్ని తయారు చేసి క్రీస్తు చెప్పింది కాదని సాతాను నిర్ణయం. అదే తెసలోనిక పత్రం, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికి అంతటికి ఎదిరించుచు వాడే తాను దేవుడనని తన్ను కనపరుచుకున్నాడు. వారిని పూజింపజేయాలి అంటే దేవుణ్ణి మరిపించాలి, క్రీస్తును మరిపించాలి. వాడే వచ్చి ఈనాటి దేవాలయాలు అంటే మనుషుల దేహాల్లోనే కూర్చొని చేస్తున్నాడు. ఈ పాప పురుషుణ్ణి బయటికి లాగాలన్నాడు. తెసలోనిక 2లో ఉంటుంది, పాప పురుషుడు బయట పడితేనే కానీ ఆ దినము రాదు. అంటే ఈ పాప పురుషుణ్ణి బయటికి తీసుకోవాలంటే మనం పోద చేయాలి. అందుకే రాజ్య సువార్త చేస్తున్నాం, ఇవన్నీ తప్పుడు సిద్ధాంతాలని చెప్తున్నాము, త్రిత్వం అనేది తప్పని మనం పోరాటం చేస్తున్నాం. ఇది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఈ పోరాటంలో ఈ పాప పురుషుడు, ఈ సైతాన్ గాడు బయటికి రావాలి. సంఘంలో కూర్చున్న వాడిని మనం బయటికి లాగుతున్నాం. అలా పాప పురుషుడు బయటపడితే కానీ ఆ దినము రాదు. అప్పుడు యేసు ప్రభు వచ్చి వాడిని కాల్చేస్తాడు. ముందు బయటికి తీయాల్సి వాళ్ళు మనం. ఈ సువార్త, అందుకే ఈ రాజ్య సువార్త మనం బోధిస్తున్న బోధ అదే. దయ్యం పట్టింది అంటాడు, అరే దయ్యాలు లేవురా, నేను మంత్రాలు పోయి చేసిరు నీకు, నేను మంత్రాలు అది లేదురా బైబిల్లో అని మనం బయటికి రావాలి. ఇప్పుడు వాళ్ళు
ఇలా ఏ పద్ధతులు ఏవైతే తప్పుడు బోధలు ఉన్నాయో వాటన్నిటిని బయటికి లాగి సత్యమందు మనల్ని మనం ప్రతిష్ట చేసుకోవాలి. సత్యానికి మనం సాక్షులుగా ఉండాలి తప్ప మనుషులు పెట్టిన ఈ పద్ధతులకు మనం అస్సలు పట్టించుకోవద్దు. దీన్ని ఎదిరించి ఇది చెయ్యకూడదు అని చెప్పడమే మన విశ్వాస సంబంధమైన మంచి. అంతే. అప్పుడు ఏం చేస్తుంది? సత్యం చెప్తే ఇప్పుడు వాళ్ళ కడుపు మండి, ఇప్పుడు వాళ్ళు మన మీద ఏమంటారంటే పండ్లు పటపట కొరుకుతూ ఈ జాన్ అనేవాడు దొంగ, వాడి బోధ వినకండి అంటున్నాడు. నేనేమన్నా బయట బోధ చేశానా? తప్పుడు బోధ చేస్తున్నానా? ఆలోచన చేయండి మీరు. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించి విశ్వాస సంబంధమైన మంచి పోరాడదాం, నిత్య జీవాన్ని చేపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, దయగల మా దేవుడా, ఈరోజు క్రైస్తవ్యం కోలుకోలేనంత కోమాలకు వెళ్ళింది తండ్రి. మనుషులు పెట్టిన పద్ధతులనే